హలో అండి. ఇప్పుడు చాలామంది ఇంటర్ కంప్లీట్ చేసుకొని ఏ బ్రాంచ్ తీసుకుందామని డౌట్‌లో ఉండి ఉంటారు. వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న సజెషన్. ఫస్ట్ ఒక బ్రాంచ్ సెలెక్ట్ చేసుకునే ముందు ప్రతి బ్రాంచ్ గురించి సెర్చ్ చేయండి. గూగుల్‌లో, యూట్యూబ్‌లో ఏదో ఒక చోట. గొర్రెల్లాగా అందరూ ఇదే తీసుకుంటున్నారు, నేను కూడా ఇదే తీసుకుంటా అని ఫిక్స్ అవ్వద్దు. మీకు దేంట్లో ఇంట్రెస్ట్ ఉందో అదే తీసుకోండి. ఇప్పుడు అన్ని బ్రాంచెస్ గురించి సెర్చ్ చేసిన తర్వాత మీకు ఒక ఐడియా అయితే వస్తుంది కదా! నేను ఈ టెక్నాలజీస్ నేర్చుకోగలను, నాకు ఈ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉంది అంటేనే తీసుకోండి. ఓకే, ఇంకా మోటివేషన్ ఎక్కువైపోయింది, మనం వీడియోలోకి వెళ్దాం. ఈ వీడియోలో నేను అసలు సిఎస్సి అంటే ఏంటి, సిఎస్సిలో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి సెమిస్టర్ వైజ్, సిఎస్సిలో ఎలాంటి జాబ్స్ కొట్టొచ్చు, ఎంత ప్యాకేజెస్ వస్తాయి, ఏ ఏ కంపెనీస్ హైర్ చేసుకుంటున్నాయి, ఫ్యూచర్ స్కోప్ ఏంటి, ఇవన్నీ డీటెయిల్స్ చెప్తాను. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. అసలు సిఎస్సి అంటే ఏంటి? కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. సింపుల్గా చెప్పాలి అంటే మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకోవచ్చు సిఎస్సి తీసుకుంటే. మరి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ టు హ్యూమన్ కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది, ఏదో ఒక లాంగ్వేజ్ యూస్ చేసి. నేను మీతో తెలుగు లాంగ్వేజ్ యూస్ చేసి మాట్లాడుతున్నాను. అలాగే మెషిన్ టు హ్యూమన్ కమ్యూనికేషన్ జరగాలి అంటే కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ రావాలి మనకి. ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మనం ఈ సిఎస్సిలో నేర్చుకోవచ్చు. ఇప్పుడు గూగుల్, యూట్యూబ్, వాట్సాప్ ఇట్లా ఫోన్ ఓపెన్ చేయగానే మనకి చాలా అప్లికేషన్స్ ఉంటాయి కదా, అవన్నీ ఎలా రన్ అవుతున్నాయి? ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ద్వారా. మనకి చాలా టైప్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి, కానీ మన కాలేజ్ లైఫ్లో ఒక 5 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ పైన కాన్సన్ట్రేట్ చేస్తాం. ఇప్పుడు అసలు సిఎస్సిలో ఏ ఏ సబ్జెక్ట్స్ నేర్పిస్తారో చూద్దాం. ఇప్పటి వరకు మనం ఇయర్స్ వైజ్ చదివాం, కానీ ఇప్పుడు సెమిస్టర్స్ వైజ్ చదువుతాం. 1 ఇయర్కి 2 సెమిస్టర్స్ జరుగుతాయి, అంటే మొత్తం 4 ఇయర్స్కి 8 సెమిస్టర్స్ జరుగుతాయి. ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 1లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటాయి. ఎంపీసీ చదివిన వాళ్ళకి ఈ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఏం కొత్త కాదు, అవే ఉంటాయి, కొంచెం చేంజెస్ ఉంటాయి. అండ్ బేసిక్స్ ఆఫ్ మెకానిక్స్ నేర్పిస్తారు, ఇంకా సాఫ్ట్ స్కిల్స్ నేర్పిస్తారు, అంటే కమ్యూనికేషన్. నెక్స్ట్ సెమిస్టర్ 2లో బేసిక్స్ ఆఫ్ ఈసీఈ ఉంటుంది, అంటే ఎలక్ట్రానిక్ డివైజెస్ ఎలా వర్క్ అవుతాయి అనే బేసిక్స్. అండ్ ఫస్ట్ సెమిస్టర్లో చదివిన మ్యాథ్స్, ఫిజిక్స్ కన్నా కొంచెం ఎక్కువ స్టాండర్డ్ మ్యాథ్స్, ఫిజిక్స్ ఉంటుంది. ఇంకా ఇంజనీరింగ్ గ్రాఫిక్స్ నేర్పిస్తారు, ఇందులో డ్రాయింగ్స్, డయాగ్రామ్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ స్టార్ట్ అవుతుంది. మీకు సి ఆర్ C++ ఏదో ఒక లాంగ్వేజ్ నేర్పిస్తారు, మీరు కాన్సన్ట్రేట్ చేయాలి ఇక్కడ నుంచి. అండ్ అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటుంది, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ సెమిస్టర్ 3. సెమిస్టర్ 3లో మీకు డిఎస్ఏ ఉంటుంది, ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్, మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. ఇప్పుడు లూడో గేమ్స్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఇట్లాంటి పెద్ద పెద్ద సోషల్ మీడియా యాప్స్ ఉన్నాయి కదా, అవన్నీ ఈ డిఎస్ఏతోనే డెవలప్ చేస్తాం. ఇంకొక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏదైనా ఉంటుంది, పైథాన్ ఆర్ జావా. అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ బేసిక్స్ నేర్పిస్తారు, డిస్క్రీట్ మ్యాథమెటిక్స్, ఇంకా డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఈ డిబిఎంఎస్ అనేది ప్రతి ఇంటర్వ్యూకి బేసిక్ సబ్జెక్ట్, సో ఈ సబ్జెక్ట్ కూడా మీరు బాగా నేర్చుకోవాలి. ఇప్పుడు సెమిస్టర్ 4 కంప్యూటర్ నెట్వర్క్స్. మనకి వైఫై కనెక్షన్స్ ఉంటాయి కదా, ల్యాప్టాప్ టు ఫోన్, ఇవన్నీ ఈ కంప్యూటర్ నెట్వర్క్స్లో నేర్చుకోవచ్చు. అండ్ ఇంకొక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్పిస్తారు, జావా. ఆపరేటింగ్ సిస్టమ్స్ బేసిక్స్ ఉంటాయి, ఇప్పుడు కంప్యూటర్లో విండోస్, లినక్స్ ఇట్లా ఓఎస్లు ఉన్నాయి కదా, వాటి గురించి. డిజైన్ అండ్ అనాలిసిస్ ఆఫ్ ఆల్గరిథమ్స్ అనే సబ్జెక్ట్ ఉంటుంది. ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి బేసిక్స్ ఉంటాయి. అండ్ మ్యాథ్స్, ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ ఉంటుంది. ఇంకా సాఫ్ట్ స్కిల్స్ స్పేస్లో వర్బల్ ఎబిలిటీ ఉంటుంది. ఇప్పుడు సెకండ్ ఇయర్ అయిపోయింది, థర్డ్ ఇయర్ సెమిస్టర్ 5. ఇందులో మీకు థియరీ ఆఫ్ ఆటోమేషన్, ఆటోమేటా సబ్జెక్ట్ నేర్పిస్తారు. ఇప్పుడు మీకు పేర్లు ఏమైనా కొత్తగా ఉన్నా భయపడొద్దు, స్టార్టింగ్లో సబ్జెక్ట్ ఎవరికైనా కొత్తే, తర్వాత నేర్చుకున్నాక అలవాటు అయిపోతుంది. నెక్స్ట్ మీరు డిపార్ట్మెంట్ ఎలెక్టివ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, ఫుల్ స్టాక్, ఐఓటీ, మెషిన్ లెర్నింగ్ ఇలా. మీరు వీటి గురించి గూగుల్లో లేదా యూట్యూబ్లో సెర్చ్ చేసి మీకు దేంట్లో ఇంట్రెస్ట్ ఉందో అది చూస్ చేసుకోవాలి. ఈ డిపార్ట్మెంట్ ఎలెక్టివ్ పైనే మీకు నెక్స్ట్ 2 ఇయర్స్ టీచింగ్ చేస్తారు. ఇంకా ఓపెన్ ఎలెక్టివ్ ఉంటుంది, ఏదో ఒక ఎడిషనల్ సబ్జెక్ట్, లినక్స్ ఆర్ ఫోటోషాప్ ఆర్ అడోబ్ ఇలా. ఇంకా ఇండస్ట్రీ ఎథిక్స్ నేర్పిస్తారు. సెమిస్టర్ 6 మీరు డిపార్ట్మెంట్ ఎలెక్టివ్ ఒకటి చూస్ చేసుకోవాలని చెప్పాను కదా, మీరు ఏది చూస్ చేసుకుంటే దాన్ని బట్టి అందులో రిలవెంట్ సబ్జెక్ట్స్ మీకు నేర్పిస్తారు. దాంతో ఎడిషనల్గా క్లౌడ్ కంప్యూటింగ్ నేర్పిస్తారు అండ్ ఎనాలిటిక్స్ ఉంటుంది. థర్డ్ ఇయర్ అయిపోయింది, ఇప్పుడు ఫోర్త్ ఇయర్ సెమిస్టర్ 7. సెమిస్టర్ 7లో కూడా మీకు డిపార్ట్మెంట్ ఎలెక్టివ్కి రిలవెంట్ సబ్జెక్ట్స్ నేర్పిస్తారు. అండ్ ఇంకా ఓపెన్ ఎలెక్టివ్ ఉంటుంది.
ఇంకా ఫైనల్ సెమిస్టర్ 8లో మీరు ఫైనల్ ప్రాజెక్ట్ చేయాలి. ఇంకా డిపార్ట్మెంట్ ఎలెక్టివ్ సబ్జెక్ట్స్, ఓపెన్ ఎలెక్టివ్ సబ్జెక్ట్స్ ఏవైనా ఉంటాయి. కాలేజ్ బట్టి మ్యాక్సిమం అన్ని కాలేజెస్కి సేమ్ ఇదే ప్యాటర్న్ ఉంటుంది. కాకపోతే కొన్ని సబ్జెక్ట్స్ యాడ్ అవ్వచ్చు, కొన్ని సబ్జెక్ట్స్ రిమూవ్ అవ్వచ్చు, కానీ మ్యాక్సిమం సిమిలర్గా ఇంతే ఉంటాయి. సిఎస్సిలో సెమిస్టర్ వైజ్ ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయో చూసారు కదా. అసలు ఇప్పుడు సిఎస్సిలో జాబ్ ఎలా కొట్టాలి, అసలు ఎలాంటి జాబ్స్ ఉంటాయో చూద్దాం. మీకు జాబ్ రావాలి అంటే పక్కా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే పర్ఫెక్ట్గా రావాలి. దాంతోపాటు డిఎస్ఏ వస్తే ఇంకా ప్లస్ మీరు మంచి ప్యాకేజ్తో జాబ్ కొట్టొచ్చు. అంతేకాకుండా సిఎస్సి తీసుకుంటే ఫుల్ స్టాక్ డెవలపర్, డేటా సైంటిస్ట్, మెషిన్ లెర్నింగ్ డెవలపర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీర్, ఇలా చాలా రోల్స్ ఉంటాయి. ఫైనల్గా మీరు సాఫ్ట్వేర్ ఫీల్డ్లో జాబ్ కొట్టాలి అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో నాలెడ్జ్ పెంచుకోండి. ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా పర్ఫెక్ట్గా ఉండేలా చూసుకోండి. ఇక కంపెనీస్ విషయం చూసినట్లయితే చాలా కంపెనీస్ గూగుల్, విప్రో, ఎసెంచర్, ఇన్ఫోసిస్ ఇట్లాంటి చాలా పెద్ద కంపెనీస్ సాఫ్ట్వేర్ డెవలపర్స్ని హైర్ చేసుకుంటూనే ఉంటాయి ప్రతి ఇయర్. జాబ్స్కి అయితే ఏం లోటు లేదు. జాబ్ మార్కెట్ పడిపోయినా కానీ మన స్కిల్స్ మాత్రం వేస్ట్ కావు. స్కిల్స్ ఉంటే పక్కా జాబ్ వస్తుంది. ఇంకా ఫ్యూచర్ స్కోప్ అంటే సిఎస్సికి ఎప్పుడు డిమాండ్ ఉంటుంది సాఫ్ట్వేర్ డెవలపర్స్కి. ఎన్ని ఏఐస్, ఎన్ని టెక్నాలజీస్ వచ్చినా కోడింగ్ రాయాల్సింది మనమే డెవలప్ చేయాలి. సో సిఎస్సి చదివిన వాళ్ళకి జాబ్స్కి లోటేం ఉండదు. కానీ అది డిపెండ్స్ ఆన్ మార్కెట్ కాబట్టి కొంత కొరత అయితే చూడొచ్చు, బట్ జాబ్స్ మాత్రం వస్తాయి. ఇప్పుడు ప్రజెంట్ 2024లో చూసినట్లయితే సిఎస్సినే కాకుండా సిఎస్సిలో చాలా స్పెషలైజేషన్స్ తీసుకొచ్చారు. సిఎస్సి విత్ డేటా సైన్స్, సిఎస్సి విత్ మెషిన్ లెర్నింగ్, సిఎస్సి విత్ ఏఐ. అంటే ఫస్ట్ ఇయర్ నుంచే ఆ ఏఐ, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ పైన కాన్సన్ట్రేట్ చేస్తూ ఫస్ట్ ఇయర్ నుంచి ఆ సబ్జెక్ట్స్ అన్నీ నేర్పిస్తారనమాట. మీకు ఆ స్పెషలైజేషన్స్ గురించి వీడియో కావాలంటే కమెంట్ చేయండి. నేను ప్రతి స్పెషలైజేషన్ పైన సపరేట్ వీడియో చేస్తాను. ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.